పొలిటికల్ లీడర్స్ ప్లేయర్స్ తో గేమ్స్ ఆడుతున్నారా? వాళ్ళ ఫ్యూచర్ తో ఫుట్బాల్ ఆడేస్తున్నారా? హే గాయ్స్, ఎలా ఉన్నారు? మన తెలుగు స్టేట్స్ నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే ప్లేయర్స్ చాలా అరుదు, వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అలాంటి అరుదైన ప్లేయర్స్ లో హనుమా విహారీ కూడా ఒకరు. మంచి ప్లేయర్, అందులో నో డౌట్. ఆంధ్ర రంజీ టీమ్ కి కెప్టెన్ కూడా. అయితే హనుమా విహారీ రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో ఈ పోస్ట్ పెట్టాడు. పైన మ్యాటర్ గురించి మనం ముందు మాట్లాడుకుందాం. ఎడిటర్ ఆ లాస్ట్ పార్ట్ కొంచెం జూమ్ చేయమ్మా. ఓకే, ఐ హావ్ డిసైడెడ్ దట్ ఐ విల్ నెవర్ ప్లే ఫర్ ఆంధ్ర వేర్ ఐ లాస్ట్ మై సెల్ఫ్ రెస్పెక్ట్. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. 2021 ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా సిడ్నీ టెస్ట్. ఆస్ట్రేలియా సెట్ చేసిన 407 పరుగుల టార్గెట్ ని చేస్ చేస్తూ టీమిండియా గెలిచే పొజిషన్ నుంచి ఓటమి అంచులకి వెళ్లిపోయింది. ఇంకా ఓటమి తప్పదు అనుకుంటున్న టైంలో క్రీజ్ లోకి వచ్చాడు హనుమా విహారీ. రైట్ హ్యామ్స్ట్రింగ్ కి ఇంజురీ అయినా పట్టించుకోకుండా నడుము నొప్పితో బాధపడుతున్న అశ్విన్ తో కలిసి 42 ఓవర్ల పాటు క్రీజ్ లో పాతుకుపోయాడు. అశ్విన్ 128 బంతుల్లో 39 రన్స్ చేస్తే విహారీ 161 బంతుల్లో 23 రన్స్ చేసి టెస్ట్ మ్యాచ్ ని కాపాడి ఇంజురీ సీరియస్ అవటంతో ఆ సిరీస్ నుంచి మధ్యలోనే తప్పుకున్నాడు. 2023 రంజీ ట్రోఫీ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ మధ్యప్రదేశ్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ మొదటి రోజు అన్వేష్ ఖాన్ వేసిన బౌన్సర్ తో విహారీ మణికట్టుకు గాయమైంది. దాంతో రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. కానీ సెకండ్ డే ఆంధ్ర టీం 9 వికెట్లు కోల్పోవడంతో విరిగిన మణికట్టుతో బ్యాటింగ్ కి వచ్చాడు విహారీ. తలుచుకుంటే విహారీ ఈ మ్యాచ్ ఆడకుండా రిటైర్మెంట్ తీసుకోవచ్చు, కానీ విహారీ అలా చేయలేదు. స్వతహాగా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయిన విహారీ ఎడమ చేతి మణికట్టుకు గాయమవడంతో లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటింగ్ చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో కూడా సేమ్ ఇలానే లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటింగ్ ఆడి టీమ్ కి విలువైన పరుగులు అందించాడు. హ్యామ్స్ట్రింగ్ ఇంజురీతో ఆడి టెస్ట్ మ్యాచ్ ని సేవ్ చేసి టీమిండియా నుంచి దూరం అయినప్పుడు నోరు విప్పలేదు. మణికట్టు గాయంతో ఆడి టీం ని ఆదుకున్నప్పుడు ఎటువంటి గుర్తింపు రాకపోయినా కామ్ గా ఉన్నాడు. 55.92 ఫస్ట్ క్లాస్ యావరేజ్ ఉన్నా కూడా టీమిండియాలో చోటు దక్కనప్పుడు పోనీలే అని ఓపిక్గా ఉన్నాడు. కానీ తన సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినడంతో నోరు విప్పడమే కాదు, ఏకంగా ఆంధ్రప్రదేశ్ రంజీ టీం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. హనుమా విహారీ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? గాయాలని సైతం లెక్క చేయకుండా పోరాడి తన పట్టుదలతో అందరినీ ఆకట్టుకున్న విహారీ పాలిటిక్స్ ని తట్టుకోలేక ఓటమిని ఒప్పుకున్నాడా, లేదా నిజంగా విహారీయే తప్పు చేశాడా? లెట్స్ ఫైండ్ అవుట్. హనుమా విహారీ, క్రికెట్ అండ్ పాలిటిక్స్. తప్పు ఎవరి వైపు ఉంది అని తెలుసుకునే ముందు అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ప్రజెంట్ జరుగుతున్న రంజీ ట్రోఫీ సీజన్ లో ఆంధ్రప్రదేశ్ టీం క్వార్టర్ ఫైనల్స్ లో మధ్యప్రదేశ్ తో ఓడిపోయింది. ఆ ఓడిపోయింది కూడా పెద్ద తేడాతో కాదు, కేవలం 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఒక టెస్ట్ మ్యాచ్, అది కూడా క్వార్టర్ ఫైనల్స్, 4 రన్స్ తో ఓడిపోవడం అంటే చాలా బాధగా ఉంటుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 26, 2024 పూర్తయింది. ఆ నెక్స్ట్ డే ఆంధ్రప్రదేశ్ రంజీ టీం ప్లేయర్ అండ్ ఇండియన్ టెస్ట్ టీం ప్లేయర్ అయిన హనుమా విహారీ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ ఏంటో తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చదువుతాను చూడండి. చివరి వరకు ఎంతో పోరాడాం, కానీ అనుకున్న రిజల్ట్ ని రాబట్టలేకపోయాం. మరోసారి క్వార్టర్ ఫైనల్స్ ఓడిపోవటం నిరాశకి గురి చేస్తుంది. అయితే ఈ పోస్ట్ ద్వారా కొన్ని నిజాలు చెప్పాలి అనుకుంటున్నాను. ఈ సీజన్ లో బెంగాల్ తో జరిగిన మొదటి మ్యాచ్ కి నేను కెప్టెన్ గా వ్యవహరించాను. ఆ మ్యాచ్ జరుగుతున్నప్పుడు టీంలో ఉన్న 17th ప్లేయర్ మీద నేను అరిచాను. అతని తండ్రి ఒక రాజకీయ నాయకుడు. అతను తన పలుకుబడి, అధికారం వాడి అసోసియేషన్ నా మీద యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఆ మ్యాచ్ లో గత సీజన్ ఫైనలిస్ట్ అయిన బెంగాల్ పై మేము 410 పరుగుల భారీ టార్గెట్ ని ఛేదించి గెలిచాం. అలాంటి విజయం తర్వాత కూడా నన్ను కెప్టెన్సీ నుంచి తప్పించారు. అయితే నేను దీనిపైన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఆంధ్ర టీం ని గత 7 సంవత్సరాల్లో వంటి చేత్తు 5 సార్లు నాకౌట్స్ కి తీసుకుని వెళ్ళిన నాకంటే ఆ రాజకీయ నాయకుడి కొడుకే ముఖ్యం. నేను ఇండియా తరపున 16 టెస్ట్ మ్యాచ్లు ఆడాను. గత ఏడాది నా శరీరాన్ని కూడా లెక్క చేయకుండా లెఫ్ట్ హ్యాండ్ తో బ్యాటింగ్ చేశాను. నన్ను అంతలా అవమానించినా నేను రంజీ ట్రోఫీ మొత్తం ఆడటానికి కారణం నాకు ఆట పైన, జట్టు పైన ఉన్న గౌరవమే. కానీ అసోసియేషన్ మాత్రం వాళ్ళు చెప్పిందే జరగాలి, వాళ్ళు చెప్పినట్లు ప్లేయర్స్ నడుచుకోవాలని అనుకోవటం బాధాకరం. నన్ను తీవ్రంగా అవమానించినా, బాధ పెట్టినా నేను ఇప్పటి వరకు దాని గురించి బయట పెట్టలేదు. కానీ నా ఆత్మాభిమానం దెబ్బతీసిన ఆంధ్ర టీం కి నేను ఇంక ముందు ఆడకూడదు అనే నిర్ణయం తీసుకున్నాను. నాకు ఈ టీం అంటే ఇష్టం. ప్రతి సీజన్ మెరుగుపడుతున్న మా టీం అంటే ఇష్టం. కానీ అసోసియేషన్ కి మాత్రం ఈ టీం బాగుపడటం ఇష్టం లేదు. ఇలా
తన బాధ అంతా వివరిస్తూ హనుమ విహారీ ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు. అయితే ఆంధ్ర టీం కి ఆడుతున్న ఆ పొలిటీషియన్ కొడుకు పేరు కేఎన్ పృథ్వీరాజ్. హనుమ విహారీ చేసిన పోస్ట్ వైరల్ అవడంతో దీనికి కౌంటర్ గా పృథ్వీరాజ్ కూడా ఒక పోస్ట్ పెట్టాడు. మీరు కామెంట్స్ లో వెతుకుతున్న క్రికెటర్ నేనే, మీరు విన్నది అంతా అబద్ధం, ఆట కంటే ఎవరూ ఎక్కువ కాదు, నేను ఆటని ఎంతో గౌరవిస్తాను, ఆ రోజు ఏం జరిగిందో టీంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, బూతులు తిట్టడం, పర్సనల్ గా అటాక్ చేయడం ఏ ప్లేస్ లో కూడా కరెక్ట్ కాదు, నువ్వు ఇంతకు మించి ఏం పీకలేవు మిస్టర్ సో కాల్డ్ ఛాంపియన్, నీ సింపతి గేమ్స్ ఎలా అయినా ఆడుకో అంటూ హనుమ విహారీని ఉద్దేశిస్తూ కేఎన్ పృథ్వీరాజ్ పోస్ట్ పెట్టాడు. దీనికి రిప్లైగా హనుమ విహారీ ఇంకో పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ లో ఒక లెటర్, ఆ లెటర్ లో ఆంధ్ర టీం మెంబర్స్ అందరూ సైన్ చేశారు. ఆ లెటర్ లో ఏముందంటే, ఆ రోజు మ్యాచ్ లో ఏం జరిగిందో మా అందరికీ తెలుసు, కంప్లైంట్ ఇచ్చిన ప్లేయర్ ని విహారీ తిట్టాడు, కానీ అతని మీద ఏ విధంగా కూడా దాడి చేయలేదు, బూతులు తిట్టడం అనేది మా టీంలో చాలా సాధారణ విషయం, కానీ కంప్లైంట్ ఇచ్చిన ప్లేయర్ దాన్ని పర్సనల్ గా తీసుకున్నాడు, మేము ఈ సీజన్ ని మంచి విజయంతో ప్రారంభించాం, ప్లేయర్స్ ఇంకా సపోర్ట్ స్టాఫ్ తో సహా అందరూ విహారీయే కెప్టెన్ గా కొనసాగాలి అనుకుంటున్నారు అని ఉంది. ఈ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ అయి బాగా కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. దాంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక ప్రెస్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది. ఈ మొత్తం మ్యాటర్ మీద ఎంక్వైరీ వేస్తాం అని చెప్పింది. అంతేకాదు ఈ ప్రెస్ స్టేట్మెంట్ లో విహారీ గురించి, అతని క్యాప్టెన్సీ ఇష్యూ గురించి కూడా అసోసియేషన్ ప్రస్తావించింది. హనుమ విహారీ ఫౌల్ లాంగ్వేజ్ వాడుతున్నట్లు ఇంతకు ముందు టీమ్మేట్స్, సపోర్ట్ స్టాఫ్, ఏసీఏ అడ్మినిస్ట్రేటర్స్ కంప్లైంట్ ఇచ్చారు. బెంగాల్ తో జరిగిన మ్యాచ్ లో విహారీ తిట్టడంతో ఒక ప్లేయర్ కంప్లైంట్ చేశాడు అని ఆ ప్రెస్ స్టేట్మెంట్ లో ఉంది. ఇంకా క్యాప్టెన్సీ విషయానికి వస్తే, విహారీని క్యాప్టెన్సీ నుంచి తొలగించడం సెలెక్టర్స్ తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం, విహారీ ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, అలా సెలెక్ట్ అయితే రంజీ ఆడటం కుదరదు అనే ఉద్దేశంతో క్యాప్టెన్సీ బాధ్యతని రిక్కీ బూయికి అప్పగించారు అని క్యాప్టెన్సీ ఇష్యూ గురించి ప్రెస్ స్టేట్మెంట్ లో పేర్కొనింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. అంతేకాదు విహారీ ఆంధ్రప్రదేశ్ రంజీ టీంలో జాయిన్ అయినప్పటి నుంచి వేరే స్టేట్స్ కి ఆడే ప్రయత్నాలు చేసేవాడని, దానికోసం ఫ్రీక్వెంట్ గా ఎన్ఓసి రిక్వెస్ట్ చేసేవాడని అసోసియేషన్ ఆ ప్రెస్ స్టేట్మెంట్ లో మెన్షన్ చేసింది. అసోసియేషన్ రిలీజ్ చేసిన ఈ ప్రెస్ స్టేట్మెంట్ కి కౌంటర్ గా విహారీ తన ఎక్స్ అకౌంట్ లో ట్వీట్ చేశాడు. నెక్స్ట్ సపోర్ట్ స్టాఫ్ ని కూడా బెదిరించి నాకు విరుద్ధంగా సాక్ష్యాలు చెప్పించండి, ఇంకా బాగా ట్రై చేయండి ఏసీఏ అని ట్వీట్ చేసి, అసోసియేషన్ రిలీజ్ చేసిన ప్రెస్ స్టేట్మెంట్ ని కూడా ట్వీట్ చేసి దానికి కీప్ ట్రయింగ్ అని క్యాప్షన్ పెట్టాడు. సో ఇది ఓవరాల్ గా ఈ కాంట్రవర్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎవరిది తప్పు అనేది ఎంక్వైరీ అయ్యాక తెలుస్తుంది. కానీ ఈ కాంట్రవర్సీలో చిన్న చిన్న లాజిక్స్ పట్టుకుంటే ఎవరిది తప్పో మనకు ఒక ఐడియా వస్తుంది. ముందుగా విహారీ పృథ్వీరాజ్ ని బూతులు తిట్టాడు అనే మ్యాటర్ ని తీసుకుందాం. క్రికెటే కాదు, ఏ గ్రూప్ స్పోర్ట్ లో అయినా సరే టీమ్ మెంబర్స్ తిట్టుకోవడం అనేది చాలా కామన్. మేము చిన్నప్పుడు క్రికెట్ ఆడే టైంలో ఎవడైనా క్యాచ్ వదిలేసినా, ఫీల్డింగ్ సరిగ్గా చేయకపోయినా వాడు సచ్చాడు బండ బూతులు తిడతారు. ఇంకా బౌలింగ్ వేసేవాడైతే వాడు బౌలింగ్ లో క్యాచ్ మిస్ అయిందంటే వాడికి పూనకాలు వచ్చేస్తాయి. ఎవరి దాకా ఎందుకు, మనకి 2 వరల్డ్ కప్లు తీసుకొచ్చిన ఎంఎస్ ధోనిని అతని కెరియర్ స్టార్టింగ్ లో ఆశీష్ నెహ్రా పచ్చి బూతులు తిట్టాడు. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ధోని క్యాచ్ మిస్ చేశాడని నెహ్రా తిట్టాడు. దానికి ధోని పెద్దగా రియాక్ట్ కూడా అవ్వలేదు, ఎందుకంటే తిట్టింది సీనియర్, పైగా క్యాచ్ మిస్ చేశాడు కాబట్టి. మన ప్రెసిడెంట్ కెప్టెన్ రోహిత్ శర్మ రెగ్యులర్ గా టీమ్మేట్స్ లో జూనియర్స్ ని బూతులు తిడుతూ ఉంటాడు. స్టెంప్ మైక్స్ లో ఇవన్నీ క్లియర్ గా వినిపిస్తాయి కూడా. ఇంకా విరాట్ కోహ్లీకి ఇష్టమైన పదం అదే బెన్ స్టోక్స్ అనే ఈ వర్డ్ని విరాట్ కోహ్లీ ఎన్నిసార్లు గ్రౌండ్ లో పలుకుతాడో లెక్కే ఉండదు. సో వీళ్ళేమి కోపంతోనో పర్సనల్ గా అటాక్ చేయాలనో అలా తిట్టరు, ఏదో ఆ టైంలో మ్యాచ్ టెన్షన్ వల్ల తిట్టేస్తూ ఉంటారు, తర్వాత అందరూ కలిసిపోతారు. అది టీమ్ స్పిరిట్, దాంట్లో నాకైతే ఏం తప్పు కనిపించట్లేదు. నాకే కాదు, గ్రూప్ స్పోర్ట్స్ ఆడే ప్రతి ఒక్కరికి ఇది తప్పు అనిపించదు. సరే విహారీ తిట్టింది బూతులు కాబట్టి పాపం పృథ్వీరాజ్ నిజంగా బాగా హర్ట్ అయ్యాడు అనుకుందాం. అలాంటప్పుడు అతను టీమ్ మేనేజ్మెంట్ ని సంప్రదించాలి, లేదా కోచ్ కి చెప్పాలి, లేదా మిగతా ప్లేయర్స్ కి చెప్పి మాట్లాడి సాల్వ్ చేసుకోవాలి. అంతేకాని తన ఫాదర్ పొలిటీషియన్ కాబట్టి వెళ్ళి అసోసియేషన్ కి కంప్లైంట్ చేసి తన ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ తో విహారీని కెప్టెన్సీ నుంచి తొలగించడానికి కారణం అవ్వకూడదు. క్రికెట్ ఫీల్డ్ లో జరిగేది ఏదైనా అక్కడే ముగిసిపోవాలి, గ్రౌండ్ నుంచి బయటకు వెళ్ళకూడదు. సరే అది కూడా వదిలేద్దాం. హనుమ విహారీ టూ మచ్ గా తిట్టాడు, నిజంగానే పర్సనల్ అటాక్ కి దిగాడు అనుకుందాం. అసోసియేషన్ కి కంప్లైంట్ ఇవ్వడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అతని ఫాదర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే విహారీ మీద కంప్లైంట్ ఇచ్చాడు అనుకుందాం.
అనుకుందాం. సో ఇప్పుడు సీజన్ అయిపోయాక విహారీ తన బాధని ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. దానికి పృథ్వీరాజ్ రిప్లై ఇవ్వాలి అనుకున్నాడు. ఇవ్వడంలో తప్పు కూడా లేదు. కానీ ఆ రిప్లై ఇచ్చిన విధానం కరెక్ట్ కాదు. ఇంతకు మించి ఏమీ పేకలేవు మిస్టర్ సో కాల్డ్ ఛాంపియన్ అని పోస్ట్ చేశాడు పృథ్వీరాజ్. నిజంగా తిట్టినందుకు బాధపడిన ప్లేయర్ ఎవరు కూడా ఇలా రియాక్ట్ అవ్వరు. నా దగ్గర పవర్ ఉంది, నేను ఏమైనా చేస్తాను అనే బలుపుతో ఆ పోస్ట్ పెట్టినట్లు అనిపిస్తుంది. పృథ్వీరాజ్ అతని ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ ని ఖచ్చితంగా ఉపయోగించుకుని ఉంటాడు అనేది ఈ ఒక్క పోస్ట్ చూస్తే కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా అర్థమైపోతుంది. పృథ్వీరాజ్ విహారీని మిస్టర్ సో కాల్డ్ ఛాంపియన్ అని విక్రించడం అసలు కరెక్ట్ కాదు. సెంచరీలు కొట్టకపోయినా, వరల్డ్ కప్స్ గెలవకపోయినా విహారీ ఇండియా తరపున 16 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఇంజురీ ఇబ్బంది పెడుతున్నా లెక్క చేయకుండా ఇండియాని ఓటమి నుంచి తప్పించాడు. రంజీస్ లో 50+ యావరేజ్ ని మెయింటైన్ చేస్తున్నాడు. అన్నిటికంటే విహారీ పృథ్వీరాజ్ కి సీనియర్. ఒక సీనియర్ ని ట్రీట్ చేసే విధానం ఇది అస్సలు కాదు. ఇంకా అసోసియేషన్ విషయానికి వద్దాం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పనితీరు ఏంటో నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటి నుంచో ఇక్కడ రాజకీయాలు విపరీతంగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక టీం 410 రన్స్ చేసింది. ఆ వెంటనే టీం కెప్టెన్ మీద వచ్చిన కంప్లైంట్ తప్పని టీంలో ఉన్న ప్లేయర్స్ మొత్తం సైన్ చేసి ఇచ్చారు. అయినా కూడా ఆ ప్లేయర్ ని కెప్టెన్సీ నుంచి తొలగించారు. ఇందులో అసలు లాజిక్ ఏమైనా ఉందా? సరే, ఇండియన్ టీంలోకి వెళ్లే ఛాన్స్ ఉంది, అందుకే కెప్టెన్సీ తీసేశారు అనుకుందాం. మరి ఆ ప్లేయర్ బాధతో పోస్ట్ పెట్టి టీం నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పినప్పుడు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాం అని చెప్తే సరిపోతుంది. కానీ ఆ ప్లేయర్ ఇంతకు ముందు కూడా ఇలానే వేరే ప్లేయర్స్ ని తిట్టేవాడు, టీం నుంచి వెళ్ళిపోతా అన్నాడు, ఎన్ఓసి కావాలని అడిగాడు. ఇవన్నీ ప్రెస్ స్టేట్మెంట్ లో రిలీజ్ చేయడం ఎందుకు చెప్పండి? ఎంక్వైరీ అయిపోయాక ఇవన్నీ చెప్పొచ్చు కదా. అసలు ఇవన్నీ కాదు, ఎంత నెగిటివిటీ ఉంది అని తెలిసినప్పుడు అసలు విహారీని కెప్టెన్ ఎందుకు చేయాలి? ఒక మ్యాచ్ గెలిచాక కెప్టెన్సీ ఎందుకు లాగేసుకోవాలి? అంటే టీమిండియాలోకి వెళ్ళడానికి స్లైట్ ఛాన్స్ ఉందని బెస్ట్ కెప్టెన్సీ రికార్డు ఉన్న కెప్టెన్ ని పక్కన పెట్టేస్తారా? ఇది ఏ విధంగా కరెక్ట్ చెప్పండి? ఇండియా టీంకి ఆడుతూ రంజీ టీమ్స్కి క్యాప్టెన్సీ చేసేవాళ్ళు ఎంతమంది లేరు? సో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అసోసియేషన్ కూడా విహారీ పైన విషం కక్కుతుంది అని. కానీ అఫీషియల్గా ఎంక్వైరీ పూర్తయ్యే వరకు దీని మీద క్లారిటీ రాదు. అండ్ ఈ ఎంక్వైరీ చేసేది ఆంధ్ర అసోసియేషన్ వాళ్లే కాబట్టి ఖచ్చితంగా విహారీదే తప్పు అని ఫైనల్ తీర్పిచ్చినా ఆశ్చర్యం లేదు. పొలిటికల్ ప్రెషర్ పెరిగిపోయింది కాబట్టి అసలు ఎంక్వైరీ ముందు కూడా వెళ్ళకపోవచ్చు. విహారీకి సపోర్ట్ గా ఆంధ్రప్రదేశ్ నేతలు ముందుకు వచ్చారు. హనుమా విహారీ లాంటి ప్లేయర్ కి అన్యాయం జరగటం సిగ్గుచేటని, హనుమా విహారీ ధైర్యంగా ముందుకు వెళ్లాలంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో స్పందించారు. ఆంధ్ర రంజీ ట్రోఫీ కెప్టెన్ కి అన్యాయం జరుగుతున్నప్పుడు కోట్లు ఖర్చు పెట్టి ఆడుదాం ఆంధ్ర పోటీలు నిర్వహించడం దేనికని సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళు ఇలా ప్రశ్నించడంలో తప్పు లేదు. హనుమా విహారీ లాంటి ఇంటర్నేషనల్ క్రికెటర్ కి లోకల్ పాలిటిక్స్ వల్ల అన్యాయం జరగటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ ఇష్యూ మీద వైసీపీ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఎందుకంటే ఈ కాంట్రవర్సీకి మూల కారణమైన పృథ్వీరాజ్ ఫాదర్ పేరు కుంట్రపాకం నరసింహ. ఈయన తిరుపతిలో కార్పొరేటర్ అండ్ వైసీపీ పార్టీకి చెందిన పర్సన్ అని సోర్సెస్ చెప్తున్నాయి. అయితే ఏ విషయాన్నైనా ఒకవైపు నుంచి చూడటం కరెక్ట్ కాదు. సో కుంట్రపాకం నరసింహ చెప్పేది ఏంటంటే, నిజంగా అంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సే ఉంటే నా కొడుకుని రంజీ మ్యాచెస్ ఆడించేలా చేస్తాను కదా, కానీ తన కొడుకు ఈ సీజన్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు, నాకు అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు, హనుమా విహారీ కావాలని ఈ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు అన్నారు. సో ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ ఇష్యూని సాల్వ్ చేయాలి అనుకుంటే సీరియస్ గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తో ఎంక్వైరీ చేపించాలి, అసలు నిజాలు బయటపెట్టాలి. లేదంటే రాబోయే ఎలక్షన్స్ లో ఈ ఇష్యూ కూడా కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావద్దంటే మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.